నిన్న ఈనాడు ఒక కాన్సెప్ట్ ప్రొజెక్ట్ చేసింది. రవాణా శాఖలో పిఎస్ఆర్ మార్క్ అంటూ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని టార్గెట్ చేసేటటువంటి క్రమంలో రాసుకొస్తూ అందులో ఏదైతే సూళ్ళూరుపేట దగ్గర ఉన్నటువంటి రవాణా శాఖ ఆయిల్ ట్యాంకర్ల కుంభకోణం గురించి ప్రస్తావించింది. అది మంచి స్టోరీ, చక్కటి స్టోరీ హైలైట్ చేసిందని నిన్నే మాట్లాడుకున్నాం. అయితే ఈ సందర్భంగా రాసిన అసలు పాయింట్ ఏంటంటే, ఆ మధ్యన గుర్తుంది కదా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి రచ్చ, ఏదైతే తాము చట్ట ప్రకారమే కొన్నాం కానీ తమ మీద అన్యాయంగా కేసులు పెట్టారు, డబ్బులు రికవర్ చేయాలి, ధర్నా చేస్తానది ఇదే, తర్వాత ఆగిపోయారు. ఇప్పుడు ఈనాడు రాసిన వార్త చూస్తే, గత వైకాపా ప్రభుత్వంలో రవాణా శాఖ కమిషనర్ సుదీర్ఘకాలం పనిచేసిన పి. సీతారామాంజనేయులు ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించారు. BS3 లారీల కేసులో తెలుగుదేశం పార్టీ నేతల మీద కేసులు పెట్టి జైలుకు పంపిన ఆయన ఆ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసిన రవాణా శాఖ అధికారుల మీద మాత్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ కేసులో అధికారుల పాత్ర ఉందని స్పష్టంగా తేలిన వారిపై చర్యలు లేకుండా తర్వాత పదోన్నతులు ఇచ్చి పిఎస్ఆర్ తన మార్కు చూపారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన 2 సంస్థలు భారత్ స్టేజ్ BS3 లారీలను అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి BS4గా చూపించి రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలతో 2020లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబీకుల మీద జగన్ ప్రభుత్వం కేసులు పెట్టింది. 2019లో తాడిపత్రి ఎమ్మెల్యే గెలిచిన పెద్దారెడ్డి లారీల అంశం మీద రవాణా శాఖ ఫిర్యాదు చేయగానే అప్పటి కమిషనర్గా ఉన్న సీతారామన్ ఆగమేఘాల మీద విచారణ జరిపించారు. కేసులు నమోదు చేయించి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని జైలుకు పంపే వరకు శాంతించలేదు. అయితే ఈ కేసులో అనంతపురం ఉప రవాణా కమిషనర్, RDOలు, MVIలు, AMVIలు, AOలు, ఇతర ఉద్యోగులు కలిపి మొత్తం 17 మంది పాత్రను గుర్తించారు. వీళ్ళకి తొలుతగా ఛార్జ్ మెమోలు జారీ చేశారు. దాంతో వాళ్ళని ఉద్యోగాలను తొలగిస్తారని, కనీసం సస్పెండ్ చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఛార్జెస్ డ్రాప్ చేసేశారు. అందరికీ క్లీన్ చిట్ ఇచ్చి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఇంక్రిమెంట్లో కోత కూడా లేకుండా బయటపడేలా సీతారామాంజనేయులు తన చక్రం తిప్పారు అన్నట్టుంది. వాళ్ళు ఏమన్నా ఆయనకి చుట్టాలా, బంధువు, లేకపోతే కనుక ఫ్రెండ్సా? బేసిక్గా వాళ్ళేం తప్పు చేశారు అక్కడ? అసలు ఆయన ఒక తప్పు డాక్యుమెంట్ పట్టుకొచ్చాడు, అది BS4 అన్నటువంటి దాని కారణంగా వాళ్ళు రిజిస్టర్ చేశారు. అప్పుడు వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు? నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే వాళ్ళు చూపెట్టారు, ఇదిగోండి సార్ ఈ డాక్యుమెంట్ అని. అయినా ఎందుకు తీసుకోలేదు అంటే ఎట్లా కుదురుతుంది? ఇక్కడ దానిదేమో సూళ్ళూరుపేటదేమో ఓపెన్ది, ఖచ్చితంగా అది జగన్ హయాంలోనే జరిగింది, జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. కాకపోతే దాంట్లో రాజకీయ జోక్యం ఉందని మనం రాయట్లేదు కదా. ఇంకోటి, ఈ వార్త ద్వారా ఏం తేలుతోంది? జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ తప్పు చేశాడని వీళ్ళే అంగీకరిస్తున్నారు. అదే సందర్భంలో అవతల వాళ్ళ మీద చర్య ఎందుకు తీసుకోలేదని మాత్రమే రాసుకొస్తున్నారు అన్నమాట.